హాయ్ అండి. ఎప్పుడు చేసే వెజిటేబుల్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎలాంటి కర్రీస్ లేకపోయినా కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇక నేనైతే ముందుగా రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట నానితే రైస్ బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని హోల్ గరం మసాలా, జీలకర్ర వేసేసుకొని అది కాస్త చిటపట్లాడిన తర్వాత బిర్యానీ ఆకు, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, టమాటా వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏదో ఒకటి వేసుకొని ఒకసారి కలిపేసుకొని అరకప్పు వరకు పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసి నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బియ్యం విరగకపోకుండా సైడ్ నుంచి కలిపేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని ఉప్పు, నిమ్మరసం వేసేసుకొని మూత పెట్టేసుకొని రైస్ వండేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.